శివాలయాల్లో భక్తులు పవిత్ర బూడిదను ఎందుకు స్వీకరిస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? శైవ సంప్రదాయం ప్రకారం కామదేవుడు ఒక్కసారి శివుని లోతైన ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రయత్నించినప్పుడు శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి మండుతున్న అగ్ని ఉద్భవించి కామదేవుణ్ణి తక్షణమే బూడిదగా మార్చింది. ఒక క్షణం విశ్వమే నిశ్శబ్దంగా వణికిపోయిందని చెప్తారు. అప్పుడు శివుడు పవిత్ర బూడిదను తీసుకొని తన శరీరంపై పూసుకున్నాడు. ఈ చర్య ద్వారా అతను ఒక లోతైన సత్యాన్ని వెల్లడించాడు. అన్ని ప్రాపంచిక కోరికలు మరియు అనుబంధాలు చివరికి బూడిదగా మారుతాయి. అందుకే విభూతి అని పిలువబడే పవిత్ర బూడిదను శివాలయాలలో అర్పిస్తారు. భక్తులు అహం, కర్మ మరియు అజ్ఞానాన్ని నాశనం చేయడానికి చిహ్నంగా వారి నుదిటిపై 3 విభూతి రేఖలను వేస్తారు. ఈ పవిత్ర బూడిదను స్వీకరించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుందని, ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని మరియు శివుని శక్తివంతమైన ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు. ఓం మహాదేవాయ నమః.